హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. మీరు గమనించినట్లయితే టాప్ 5 కాయిన్స్ అన్ని లాభపడ్డాయి. అందులో ముఖ్యంగా ఈథీరియం మరియు XRP ఎక్కువగా లాభపడ్డాయి. ఇక ఈటీఎఫ్ విషయానికొస్తే గత 24 గంటల్లో బిట్కాయిన్ ఈటీఎఫ్లో రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి. దాదాపు $524 మిలియన్ దాకా ఇన్ఫ్లోస్ వచ్చాయి. మరియు సొలానో ఈటీఎఫ్లో కూడా $8 మిలియన్ దాకా ఇన్ఫ్లోస్ వచ్చాయి. కాకపోతే ఈథీరియం ఈటీఎఫ్లో మాత్రం $107 మిలియన్ దాకా అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి. అలాగే గత 24 గంటల్లో ట్రేడర్స్ యొక్క లాంగ్ పొజిషన్స్ అనేవి $336 మిలియన్ దాకా లిక్విడేట్ అయ్యాయి. ఇక ముఖ్య వార్తల్లోకెళితే మొదటగా ఈ న్యూస్ అనేది భారతదేశంలో సుదీర్ఘమైన క్రిప్టో ప్రయాణంలో ఒక ముందడుగు లాంటిది. అదేంటంటే పాలిగాన్ మరియు యాంక్ అనే కంపెనీలు కలిసి ఇండియాలో ఒక కొత్త స్టేబుల్ కాయిన్ రూపొందిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈథీరియం లేయర్ 2 బ్లాక్ చైన్ అయిన పాలిగాన్ మరియు ఫిన్టెక్ స్టార్టప్ అయినటువంటి యాంక్ అనే కంపెనీలు కలిసి ఇండియాకు సంబంధించిన అసెట్ రిజర్వ్ సర్టిఫికేట్ అనే కొత్త స్టేబుల్ కాయిన్ను రూపొందిస్తున్నాయి. అయితే ప్రతి ఒక్క ఏఆర్సీ స్టేబుల్ కాయిన్ అనేది పూర్తిగా భారత ప్రభుత్వ బాండ్లు మరియు ట్రెజరీ బిల్స్తో రిజర్వ్ చేయబడుతుంది. అలాగే ఈ రిజర్వ్స్ యొక్క వివరాలను ప్రతి ఒక్కరూ 24/7 అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. దీనివల్ల ఏఆర్సీ టోకెన్ విలువ అనేది ఎల్లప్పుడూ భారత రూపాయి విలువకు సమానంగా ఉంటుంది. అయితే ఈ స్టేబుల్ కాయిన్ వల్ల ఉపయోగాలేంటంటే మొదటగా మరియు ముఖ్యంగా $డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్ల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోతుంది. దీని ద్వారా లిక్విడిటీ మరియు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి భారతదేశంలోనే ఉండడానికి సహాయపడుతుంది. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా వేగంగా తక్కువ ఖర్చుతో మరియు సురక్షితంగా జరుగుతుంది. అలాగే ఇండియన్ రూపాయి డిజిటల్ ఎకానమీ కూడా బలోపేతమవుతుంది. ఇక రెగ్యులేటరీ విషయానికొస్తే ఇప్పటివరకు అయితే భారత ప్రభుత్వం నుంచి ఈ స్టేబుల్ కాయిన్కు ఎటువంటి అధికారిక మద్దతు లభించలేదు. కాకపోతే ఈ టోకన్ను భారత ప్రభుత్వ నియమాలకు మరియు నిబంధనలకు అనుగుణంగా తయారుచేస్తున్నారు. అలాగే ఈ టోకెన్లు లైసెన్స్ పొందిన బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీల ద్వారా మాత్రమే ఇవ్వబడతాయి. చివరగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDCతో కూడా కలిసి పనిచేయడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏఆర్సీ అనేది పాలిగాన్ బ్లాక్ చైన్ మీద బిల్డ్ చేయబడుతున్న ఒక ప్రాపర్ స్టేబుల్ కాయిన్ లైక్ USDT మరియు CBDC అనేది డిజిటల్ ఫామ్లో ఉన్న అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అని. తర్వాత సోఫీ బ్యాంక్ నవంబర్ 11, 2025న క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ సేవలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది. తద్వారా జాతీయ అనుమతి పొందిన బ్యాంకులలో నేరుగా క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ అందించే మొదటి సంస్థగా సోఫీ నిలిచింది. అంతేకాకుండా వినియోగదారులు తమ బ్యాంకింగ్ యాప్లోనే బిట్కాయిన్, ఈథీరియం మరియు సొలానో వంటి ప్రముఖ క్రిప్టోకరెన్సీలను బై, సెల్, ట్రేడ్ మరియు హోల్డ్ చేయవచ్చు. వీటితో పాటు 30 ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల వచ్చిన జీనియస్ చట్టం కింద రెగ్యులేటరీ క్లియరెన్స్ కారణంగానే ఈ సేవలను తిరిగి ప్రవేశపెట్టామని సోఫీ తెలిపింది. ఆఫీస్ ఆఫ్ ద కంట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ పర్యవేక్షణలో ఈ సేవలు అందిస్తున్నామని చెప్పింది. సోఫీ యొక్క 12.6 మిలియన్ల యూజర్లు ఇప్పుడు తమ బ్యాంకింగ్, రుణాలు, పెట్టుబడు మరియు క్రిప్టో ట్రేడింగ్ను ఒకే యాప్లో నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్యాంక్ అనేది FDIC గ్యారంటీ కలిగిన ప్లాట్ఫామ్లో ఒకటిగా విశేషం. అంతేకాకుండా 2026 నాటికి సోఫీ స్పాట్ ట్రేడింగ్తో పాటు $డాలర్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్ మరియు క్రిప్టో ఆధారిత చెల్లింపుల సేవలను ప్రారంభించాలని యోచిస్తుంది. తర్వాత ఈ వార్త కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఇటీవల చైనా ప్రభుత్వం అమెరికాపై సైబర్ విభేదాలకు సంబంధించిన ఒక ఆరోపణ చేసింది. అదేంటంటే చైనాలోని లూబియాన్ అనే మైనింగ్ పూల్ నుంచి 2020లో జరిగిన సైబర్ దాడిలో అమెరికా ప్రభుత్వం దాదాపు 13 నుంచి 15 బిలియన్ల విలువ కలిగిన బిట్కాయిన్లను దొంగలించారు అని. మరోవైపు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ DOJ ఈ బిట్కాయిన్లను క్రిమినల్ వ్యవహారాలకు సంబంధించిన ఆస్తులుగా పరిగణించి చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే 2020లో లూబియాన్ మైనింగ్ పూల్లోని వల్నరబిలిటీని కనుగొని కొంతమంది సైబర్ నేరగాళ్లు ఆ పూల్పై దాడి చేసి దాదాపు 127,000కు పైగా బిట్కాయిన్లను దొంగిలించారని చైనా ప్రభుత్వం ఆరోపించింది. అలాగే దొంగిలించబడిన BTCలను కొత్త వ్యాలెట్లకు తరలించారు అని కూడా చెప్పింది. అయితే ఇటీవలే ఈ వ్యాలెట్స్ అనేవి అమెరికాకు సంబంధించినవే అని మా సైబర్ ఎక్స్పర్ట్స్ గుర్తించారు అని చెప్పారు. మరియు ఈ దాడిని అమెరికా మాత్రం హ్యాక్ ఆన్ హ్యాక్ పేరుతో చిత్రీకరిస్తుంది అని చెప్పుకొచ్చింది. అలాగే చైనాలోని నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ CVERC ఈ సైబర్ దాడిని రాష్ట్రస్థాయి ఆపరేషన్గా వర్ణించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ బిట్కాయిన్లను ఇటీవల కంబోడియాలోని ప్రిన్స్ గ్రూప్ చైర్మన్ అయిన చెన్ జీ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇవి ఫోర్స్డ్ లేబర్ మరియు పిగ్ బుచ్చరింగ్ అనే క్రిమినల్ క్రిప్టో పెట్టుబడి పథకాలకు సంబంధించినవని DOJ పేర్కొంది. అయితే కొన్ని ఆన్-చైన్ విశ్లేషణ సంస్థలు మాత్రం చెన్ జీ చేతిలో ఉన్న బిట్కాయిన్లు 2020లో లూబియాన్ పూల్ నుంచి దొంగిలించబడినవే అని వెల్లడించాయి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే DOJ స్వాధీనం చేసుకున్న బిట్కాయిన్లు చెన్ జీ నుంచి సంపాదించినవేనా లేక అక్రమంగా లూబియాన్ పూల్ నుంచి హ్యాక్ చేసినవా అనేది పూర్తిగా స్పష్టం కాలేదు. తర్వాత JP మోర్గన్ చేస్ కంపెనీ ఇటీవల JP కాయిన్ అనే డిపాజిట్ టోకెన్ను కేవలం ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కోసం ప్రారంభించింది. అంటే ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదన్నమాట. ఇతర వివరాల్లోకెళ్తే ఇది కేవలం డిజిటల్ డిపాజిట్ టోకెన్ మాత్రమే, కానీ ఇండిపెండెంట్ క్రిప్టోకరెన్సీ కాదు.
మరియు ప్రతి టోకెన్ జేపీ మోర్గన్ వద్ద ఉన్న $US డిపాజిట్ల ద్వారా 1:1 నిష్పత్తిలో బ్యాకప్ చేయబడుతుంది. ఇది ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ యొక్క తక్షణ చెల్లింపుల కోసం మరియు వాటి సెటిల్మెంట్ల కోసం లేయర్ 2 నెట్వర్క్ అయిన బేస్ బ్లాక్ చైన్పై బిల్డ్ చేయబడింది. అంతేకాకుండా ఇది కేవలం రెగ్యులేటరీ చెక్స్ అయినటువంటి ఇన్స్టిట్యూషనల్ లైన్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కాయిన్ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ కాయిన్ ద్వారా చేసిన డిపాజిట్లకు వడ్డీని అందిస్తుంది. ఇతర ముఖ్య వార్తల్లోకి వెళ్తే చైన్ లింక్ ఇన్వెస్టర్స్కు మరియు సపోర్టర్స్కు ఒక శుభవార్త. అదేంటంటే బిట్వైజ్ సంస్థ యొక్క చైన్ లింక్ ఆధారిత ఈటీఎఫ్ను ఇటీవల డిపాజిటరీ ట్రస్ట్ అండ్ క్లియరింగ్ కార్పొరేషన్ DTCC తన వెబ్సైట్లో యాక్టివ్ అండ్ ప్రీ-లాంచ్ జాబితాలో ఉంచింది. ఈ జాబితాలో ఉంది అంటే దీనికి ఈటీఎఫ్ని ఇవ్వడానికి పరిశీలనలో ఉంచామనే భావనే తప్ప ఈటీఎఫ్ను ప్రభుత్వం ఆమోదించిందని కాదు. ఈటీఎఫ్ రావాలి అంటే అమెరికాలోని SEC అనుమతి తప్పకుండా ఉండాల్సిందే. తరువాత ఇటీవల వీసా ఒక కొత్త పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీని ద్వారా అమెరికాలోని వ్యాపారాలు మరియు కంటెంట్ క్రియేటర్లు, ఉద్యోగులు లేదా వర్కర్లు నేరుగా తమ స్టేబుల్ కాయిన్ వాలెట్లలోని USDT ద్వారా చెల్లింపులు చేసే విధంగా వెసులుబాటును కల్పించాలనుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమంతా అంతర్జాతీయ చెల్లింపులను వేగవంతం చేయడం మరియు క్రాస్ బార్డర్ సెటిల్మెంట్స్లో ఆలస్యాన్ని తగ్గించడానికి ఈ చొరవ తీసుకుంది. చివరిగా ప్లాంక్ నెట్వర్క్ హోల్డర్స్కు శుభవార్త. ప్లాంక్ నెట్వర్క్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటింగ్ మరియు డీసెంట్రలైజ్డ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూపొందించబడిన ఒక డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. ఇప్పుడు ఈ కాయిన్ యొక్క బైనాన్స్ ఆల్ఫా ట్రేడింగ్ మరియు బైనాన్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ను నవంబర్ 13, 2025 నుంచి ప్రారంభించనున్నట్లు బైనాన్స్ ప్రకటించింది. ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.